హాయ్! అందరికీ నమస్తే. నా పేరు వెంకీ. మీరు చూస్తున్నారు బౌన్స్ బై ద యూట్యూబ్ ఛానల్. యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క యూట్యూబర్స్ వాళ్ళ కోరిక ఏంటి అంటే, వాళ్ళ ఛానల్ తొందరగా మానిటైజేషన్ అవ్వాలి. అంతే తొందరగా వాళ్ళది యూట్యూబ్ నుంచి పర్మిషన్స్ రావాలి. గూగుల్ యాడ్సెన్స్ పిన్ రావాలి. మనకు తొందరగా రీచ్ అనేది రావాలి. వ్యూస్ పెరగాలి. అవర్స్ రావాలి. తొందరగా అవ్వాలి అనేసి అందరూ కోరుకుంటారు. నేను అదే విధంగా కోరుకున్నాను. వితిన్ 3 మంత్స్‌లో నా ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోయింది. టట్టడా! గూగుల్ యాడ్సెన్స్ పిన్ నాకైతే వచ్చేసింది. సో, వెరీ, వెరీ హ్యాపీ. ఒక 3 నెలలు దీని మీద పూర్తి స్థాయిలో కేటాయించాను. 3 నెలల్లో నేను అన్ని షార్ట్స్ అప్లోడ్ చేసుకుంటూ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ నేను 100 మిలియన్ వ్యూస్ అయితే తెచ్చుకోవడం జరిగింది. సో, నా షార్ట్స్ వీడియోస్తోనే నాకు మానిటైజేషన్ అయిపోయింది. సో, ఈ పిన్ అనేది రావడం జరిగింది. నేను పిన్ కూడా ఎంటర్ చేశాను. నా వెరిఫికేషన్ కంప్లీటెడ్. సో, నా ఛానల్‌ని ఫాలో అయ్యి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా రుణపడి ఉంటాను. అండ్ ఫర్దర్ మంచి కంటెంట్, జెన్యూన్ కంటెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. సో, వన్స్ అగైన్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేనైతే కొత్త యూట్యూబర్స్కి ఇచ్చే సలహా, నా అనుభవంతో నేను చెప్పేది ఏంటంటే, మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేసేటప్పుడు ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా, వచ్చిన వ్యూస్ రాకపోయినా కంటిన్యూగా వీడియోస్ చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు మీరు వేసే 10 రాళ్లల్లో ఒక రాయి ఖచ్చితంగా తగులుతుంది. ఆ ఒక్క రాయి మీ ఛానల్ని అలా గ్రోత్లోకి తీసుకెళ్ళిపోతుంది. అలా వ్యూస్ పెరిగిపోతాయి అమాంతం. ఆ 10 రాళ్ళు నువ్వు కష్టపడి వేస్తూనే ఉండాలి ఆగకుండా. ఆ 10లో తగలకపోతే నెక్స్ట్ 10 ఇలా వరుసగా వీడియోస్ చేసుకుంటూ పో. 200, 300, 400 వీడియోస్ చేయి. అందులో ఏదో ఒక్క వీడియో వైరల్ అయింది. ఆ ఒక్క వీడియో నీ కష్టాన్ని మొత్తాన్ని తోసుకొని వెళ్ళిపోద్ది. సో, ఎక్కడ మనం నెగటివ్ థాట్స్ రానివ్వకుండా మనం వీడియోస్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సక్సెస్ అనేది అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే దానికి సాక్ష్యం. నేను ఆల్రెడీ దీనికన్నా ముందు ఒక ఛానల్ పెట్టాను. అది నా పేరుతోనే పెట్టాను. ఆ ఛానల్ ఏంటంటే ఒక 3,000-4,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మంచి వ్యూస్ వచ్చాయి. బాగానే గ్రోత్లో ఉంది. సడన్గా నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, అందులో కొన్ని వేరే వాళ్ళ కంటెంట్ వాడుకొని డైరెక్ట్గా అప్లోడ్ చేశాను. అది నాకు తెలియక చేశాను. తెలిస్తే నేను చేసేవాడిని కాదు. తెలియక చేయడం వల్ల ఆ వీడియోస్ అన్నీ వేరే వాళ్ళవి అవ్వటం వల్ల కాపీరైట్ కంటెంట్ కింద నా ఛానల్ అనేది పూర్తిగా యూట్యూబ్ వాళ్ళు బ్లాక్ చేసేసారు. సో, నా ఛానల్ అనేది ఇంకా రాదనమాట. సో, అక్కడి నుంచి నేను దాన్ని గుణపాఠంగా తీసుకొని, అరే ఇలా జరిగింది, దీన్ని రెక్టిఫై చేయాలంటే నేనేం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ఇలాంటివి తప్పు చేయకుండా నేను ఎలాంటి కంటెంట్ చేయగలిగితే నాకు వ్యూస్ వస్తాయి అనేది నేను ఆలోచించి కొంత రీసెర్చ్ చేసి ఈ కొత్త ఛానల్ అనేది పెట్టాను. నేను పెట్టి జస్ట్ 3 మంత్స్లో నాకు మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. 100 మిలియన్ వ్యూస్ నేను 3 మంత్స్లోనే తెచ్చుకోవడం జరిగింది. సో, మానిటైజేషన్ కంప్లీట్ చేసుకున్నాను. అండ్ కొత్త కంటెంట్ క్రియేటర్స్కి నేను చెప్పేది ఒకటే, చాలామంది చాలా రకాలుగా డౌట్స్ ఉంటాయి. ఎలా మానిటైజేషన్ అవుతుందా లేదా, మనం కష్టపడితే పని అవుతుందా లేదా అని రకరకాల థాట్స్తో ఉంటారు. అంత ఎక్కువ థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీరు కంటిన్యూగా బ్రేక్ ఇవ్వకుండా వీడియోస్ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది 100% నీ గుమ్మం దగ్గరికి వస్తుంది ఇలాగా. సో, వన్స్ అగైన్ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అండ్ నా సపోర్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫర్దర్ నేను ఎలాంటి వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు కింద కామెంట్లో చెప్పండి, నా సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే. అండ్ నేను కూడా కొంచెం వేరే ఎగ్జామ్ ప్రిపరేషన్లో ఉన్నాను ప్రస్తుతానికి. ఇది చూస్తున్నారు బ్యాక్గ్రౌండ్, ఇది నా షాప్. ఇది మా మిస్సెస్ చూసుకుంటుంది. తనే కంటిన్యూ చూసుకుంటుంది. బట్ నేను ఒక 3 మంత్స్ నుంచి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వడం వల్ల నేను ఇక్కడే కూర్చొని చదువుకుంటూ ప్రిపరేషన్లో ఉంటూ చూసుకుంటూ ఉంటానన్నమాట. సో, మనిషి అనేవాడు కష్టపడితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. సో, నేను అటెండ్ చేయబోయే నెక్స్ట్ ఎగ్జామ్స్ కూడా నేను 100% సక్సెస్ అవుతానన్న నమ్మకం నాకుంది.
ఎందుకంటే నేను ఇప్పటిదాకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఎంత అంటే చెప్పుకుంటే నమ్మరనమాట. అంత దారుణమైన స్ట్రగుల్స్ ఫేస్ చేసుకుంటూ వచ్చాను. సో, ఒక రూపాయి నాణానికి ఒకవైపు బొమ్మ, బొరుసు ఎలా ఉంటాయో జీవితానికి కూడా కష్టం, సుఖం అనేది 2 ఖచ్చితంగా ఉంటాయి. నువ్వు కష్టపడిన తర్వాత ఖచ్చితంగా నీకు సక్సెస్ అనేది వస్తుంది. దానికోసం నీ ప్రయత్నాన్ని ఎక్కడా గివ్ అప్ ఇవ్వకుండా చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా సక్సెస్ అనేది దానంతట అదే వస్తుంది. సో, ఈరోజైతే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇది రావడంతోటి. నేను అనుకోలే ఇంత తొందరగా అవుతుందని. సో, వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కొత్త క్రియేటర్స్ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. మీరు కూడా ఈ సక్సెస్ సాధించాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయాలి, ఏ రకంగా మీరు అప్లోడ్ చేస్తే మీ ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది అని పూర్తి సమాచారంతో నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అది మీరు చూసుకోండి. అది చూస్తే మీకు క్లియర్గా నేను ఎలా అప్లోడ్ చేశాను, నేను ఏ రకంగా దీన్ని మూవ్ చేశాను, ఎలా థంబ్నెయిల్ పెట్టాను, ఎలా హ్యాష్ ట్యాగ్స్ ఇచ్చాను అని పూర్తి సమాచారం అందులో ఇచ్చాను. సో, ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో, అండ్ నా సబ్స్క్రైబర్స్లో ఎక్కువ శాతం మహిళలే ఉన్నారు. నాకు తెలిసి నా సక్సెస్కి కారణమైనందుకు వాళ్ళందరికీ నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.